ముందు టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. నమస్తే, ఎట్లున్నారు అందరూ? నేను మూసాపేటలో కైత్లాపూర్ రోడ్లో ఉన్న రెయిన్బో విస్టాస్ పక్కనే ఉన్న ఈ పొరిగింటి చేపల పులుసు రెస్టారెంట్కి వచ్చా. ఇక్కడ చేపలు అన్ని రకాల చేపల వంటకాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు నాటుకోడి చిన్న గుడ్లు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుంది అని ఈ హోటల్కి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ అంటే ఎక్కువ ఇష్టం? నాన్ వెజ్లో అన్నీ తింటాం మేము, ఒకటేం లేదు. ఎగిరే ఇదేది పది ఇడుల్లే అన్నీ తింటాం. ఇది నేను థర్డ్ టైం రావడం ఇక్కడికి. థర్డ్ టైం రావడం. మీకు ఇక్కడ ఉన్న కాంబినేషన్లో మీకు బాగా నచ్చిన కాంబినేషన్ ఇది? చేపలు, రవ్వ చేప. టేస్ట్ బాగుందమ్మా, ఫుడ్ బాగుంది. ఎక్కడ నుంచి వచ్చారు? మేము దిల్షునగర్ కొత్తపేట. ఐటమ్స్ బాగున్నాయి. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, రాగి జావా, బగారా ఐటమ్స్, ఇందులోకి ఐటమ్స్ అయితే బాగున్నాయి. మీకు ఏది బాగా నచ్చింది ఇక్కడ? చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, జావా. ఇది ఫస్ట్ టైమా లేదంటే లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మా, ఫస్ట్ టైం ఇది. టేస్ట్ ఎట్లుంది? ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. కాంబో తీసుకున్నారా లేదంటే సింగిల్ గా? కాంబో టూ కాంబో 960 నా 4 మెంబర్స్కి. అంటే ఈ టేస్ట్కి ఈ క్వాంటిటీకి రీజనబుల్. మీకు ఏది ఎక్కువ నచ్చింది? రాయి సంగటి, ప్రాన్స్ కర్రీ రెండు బాగున్నాయి, మస్తు ఉంది. సో టేస్ట్ ఎలా ఉంది ఫుడ్? అండ్ మీరు తిన్న దాంట్లో ఏది మీకు బాగా నచ్చింది? నేను క్రాబ్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం క్రాబ్ బాగా నచ్చింది. ఫిష్ ఫ్రై కూడా ఓవరాల్ అన్నీ బాగున్నాయి. అన్నిట్లో క్రాబ్ అండ్ ఫిష్ ఫ్రై బాగుంది. చాలా వర్త్ ఫర్ మనీ. తినొచ్చు, మంచిగా వచ్చి ట్రై చేయొచ్చు, ఫ్యామిలీస్తో కూడా వచ్చి ట్రై చేయొచ్చు. అన్నీ బాగున్నాయండి. ఎగ్ బాగుంది, విత్ క్రాబ్ బాగుంది, ప్రాన్స్ బాగుంది, నైస్, గుడ్. ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, రైస్ కూడా బాగుంది, బగారా రైస్. మీకు ఏది బాగా ఎక్కువ ఇష్టం మీకు? ఇక్కడ ఫిష్ బేసిక్లీ నేను 2 years నుంచి వస్తున్నాను. చాలా బాగుంది. మేము ఇక్కడ దగ్గరలో ఉంటాం కాబట్టి అన్ని కాంబోలో తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ దొరికిపోతాయి ఇక్కడ. చికెను, మటను అన్ని. సో మనతో పాటు పొరిగింటి చేపల పులుసు ఓనర్ సతీష్ గారు ఉన్నారు. అండ్ సార్ది ఆంధ్ర అంట. అక్కడున్న టేస్టే ఇక్కడికి తీసుకురావాలి అన్న ఆలోచనతో ఈ పొరిగింటి చేపల పులుసు హోటల్ పెట్టారు. సో ఆయననే అడిగి అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ అనేసి ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. హలో అండి. హలో అండి. చెప్పండి, పొరిగింటి చేపల పులుసు థీమ్ అసలు దీని వెనకాల ఏదైనా హిస్టరీ ఉందా లేదంటే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇంతకుముందు చాలా బిజినెస్ చేసి, ఫుడ్ బిజినెస్లో పార్ట్నర్షిప్లో చేసి, వేరే ఫుడ్ బిజినెస్ చేసా. పార్ట్నర్షిప్లో చేసి కొంచెం డబ్బడి ఇంకా అన్ని వదిలేసి ఇది సపరేట్గా పెట్టుకున్నాను. ఆంధ్ర కదా మీది? మాది భీమవరం అండి. హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? 15 years అవుతుందండి. ఫుడ్ బిజినెస్ అయితే 5 years నుంచి చేస్తున్నాం. ఇది పెట్టేది 7 months అయింది. ఇంతకుముందు వేరే పెట్టి లాస్ అయిపోయి ఇది కొత్తగా పెట్టారు. సో పొరిగింటి చేపల పులుసులో ఎక్కువ ఏది ఫేమస్ అండ్ ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మాకు చెప్తాను. మా దగ్గర ఎక్కువ ఫేమస్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాం, గ్రేవీ ఫిష్ ఫ్రై అని. అది చాలా బాగుంటుంది. దానికోసం ఎక్కడెక్కడ చూస్తారు తినడానికి. ఇంకా చాలా ఉంటాయండి. కొరమేను పులుసు, రవ్వ పులుసు, బొచ్చు పులుసు, నెత్తల పులుసు, బొమ్మడేల పులుసు, పీతలు, రొయ్యలు అని చాలా రకాలు ఉంటాయి. చికెను అంటే పొరిగింటి చేపల పులుసు అంటే ఓన్లీ చేపల పులుసు కాదు, ఇంకా అన్ని వేరే కూడా దొరుకుతాయి. చికెను అన్నీ ఉంటాయండి, అన్ని రకాలు ఉంటాయి. చికెన్, మటన్ కాకుండా ఎక్కువ ఫిష్ ఐటమ్స్ ఉంటున్నాయి కదా. సో దాని వెనకాల ఏమైనా హిస్టరీ ఉందా? అంటే ఇప్పుడు అందరూ హోటల్స్ పెడతారు, చికెన్, మటన్ ఇవన్నీ కామనే. సీ ఫుడ్ అనేది డేర్ చేసి పెట్టడానికి అది కొంచెం కష్టం. చికెన్ అనేది ముక్క కొంచెం అటు ఇటు అయినా తినేచ్చు. చేప అనేది అలా కాదు, సరిగ్గా ఉడకకపోతే మనం తినలేం. అందుకని ఈ చేపల పులుసు అనేది ఎక్కువ రిస్క్ ఎవరు తీసుకోరు. మాకు బాగా అనుభవం ఉంది కాబట్టి ఎక్కువ 90% చేపల పులుసుతో మేము లేనిది ఇవ్వాలని చెప్పి, ఇందులో బాగా మాకు అనుభవం ఉంది కాబట్టి మేము ఇది చూస్ చేసుకున్నాం. ఇదంతా బాగానే ఉంది. ఈ జున్ను థీమ్ ఏంటండి? అంటే జున్ను ఐటెం బాగుంటుంది అండి, చాలా బాగుంటుంది. అది కూడా జనాలు తినిపిద్దామని పెట్టాను. కాంబోస్ విషయానికి వస్తే ఇప్పుడు 5 కాంబోస్ తీసుకుంటే వాళ్ళకి నచ్చిన కర్రీస్ ఏదైనా చూస్ చేసుకోవచ్చా లేదంటే మీరు చెప్పినట్టే ఉంటుంది? 2 నుంచి 5 వరకు ఉంటాయండి. 2 రకాల నుంచి 5 రకాల వరకు. 2 కాంబో, 3 కాంబో, 4 కాంబో, 5 కాంబో. కర్రీస్ పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతాయి. ఏ కాంబోకైనా సరే కస్టమర్ నచ్చిన కర్రీ వేసుకోవడమే, మాదేం లేదు. కస్టమర్ నచ్చిన కర్రీ వేసుకోవడమే. దేని తగ్గట్టు దానికి ఉంటుంది. రైస్, పులావ్ రాకపోతే అంతా అన్లిమిటెడ్, కర్రీస్ లిమిటెడ్. ఎవ్రీడే జనం ఫుల్ వస్తారండి మా దగ్గర. మార్కెట్లోకి పొరిగింటి చేపల పులుసు అంటే ఇప్పుడు జనాలకు బాగా చాలా వెళ్ళింది కాబట్టి ప్రతిరోజు వస్తారు.
ఇంకా అందరికి ఉండేది ఆదివారం అయితే ఇంకా డబ్బులు వస్తారు. పోస్టర్లు చూస్తుంటే నిజంగా సినిమా డైలాగులు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ దానికి మధ్యలో పొరిగింటి చేపల పులుసు అనేసి యాడ్ చేశారు. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందండి? క్రియేటివిటీ ఏదో సరదాగా జనాలు నవ్వుకోవడానికి అంతే. అదేం కాదు, సరదాగా మీమ్స్ పెట్టినా సరదా పెట్టారు. రెగ్యులర్గా ఫిషెస్ కానివ్వండి, చికెన్, మటన్ ఎన్ని కేజెస్ తీసుకొస్తారు? ఫిషెస్ చాలా తెస్తాం అండి. ఫిషెస్ ఒక 100 కేజీల దాకా పెడతాం. ఒక్కొక్కటి 50 కేజీలు ఉంటుంది, ఒక్కొక్కటి 20 కేజీలు ఉంటుంది, ఒకటి 30 కేజీలు, అంటే 100 కేజీల పైన ఉంటుంది. ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫ్రాంచైజ్ ఏమైనా ఇచ్చే ఆలోచనలు చాలా మంది అడుగుతున్నారండి, ఇవ్వండి అంటే మా దగ్గర మాస్టర్లు ఎవరు ఉండరండి, మేమే, మా భార్య చేస్తుంది. అయినా మాకు చాలా దెబ్బలు తగిలినాయి గతంలో. ఏదున్నా మేమే చేసుకుంటాం, వేరే వాళ్ళకి ఏమో రోజు అడుగుతారు, ఎన్నో ఫోన్లు చేస్తారు, కానీ మేము ఏమో ఎవరికి మేమే చేసుకుంటాం. ఏదన్నా ఇంకో పెట్టే ఉద్దేశం ఉంటే మేమే పెడతాం తప్ప ఎవరికి. ఇప్పుడు మీరు వంట అంతా మీ వైఫే చూసుకుంటారు అనేసి అంటున్నారు. ఒకవేళ మీరు లేని టైంలో ఎవరు ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కిచెన్ మొత్తం తనే చూసుకుంటుందండి, పైన మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటా. తనే, నాకేం రాదు, తనే చేస్తుంది. తన కింద కుర్రలు ఉంటారు, అలా అంతా అందిస్తుంటారు. మెయిన్ రెసిపీ అంతా తిందే. ఈ పై మెయింటెనెన్స్ అంతా నాది. మనకు వచ్చిన ఐటెం క్వాలిటీ ఉందా లేదా, స్టాఫ్ అంతా ప్రతిదీ, ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ మొత్తం నేను చూసుకుంటాను. మీ కాన్ఫిడెంట్కి మెచ్చుకోవచ్చు, ఎందుకంటే చెప్తారు కదా, ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ ఇస్తారా? అదే అంతే, రెగ్యులర్గా ఇప్పుడు వండేది మా భార్య కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తాను. అట్లా ఏ హోటల్కి వెళ్ళినా సరే మనం తిన్నాక నచ్చకపోయినా మనం బిల్ అయితే పే చేయాలి. కానీ మా దగ్గర అట్లా కాదు. ఇప్పుడు ముందు టేస్ట్ చేయండి, మీకు నచ్చిందని అనుకుంటేనే పే చేసి కూర్చొని తినండి, లేదంటే వెళ్ళిపోండి అంటే మేము అట్లా అంటాం. అంటే మాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంటాం. ఫస్ట్ ఒక కర్రీ టేస్ట్ చేయొచ్చు, వాళ్ళు అది నచ్చితే అది వేసుకొని తినొచ్చు. అదే కాదు, ఏ కర్రీ, ఎన్ని కర్రీలైనా టేస్ట్ చేయొచ్చు, ఒకటనే కాదు, ఎన్ని కర్రీలైనా టేస్ట్కి ఇస్తారు. మీరు బాగుందని మీరు ఫిక్స్ అయితేనే మా హోటల్లో తినండి, లేదంటే వెళ్ళిపోండి. 5 కాంబోకి ఎంత, 3 కాంబోస్కి ఎంత, 2 కాంబోస్కి ఎంత? ఒకసారి 2 కాంబో 230, 3 కాంబో 300, 4 కాంబో 390, 5 కాంబో 470. ప్లేట్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. జనరల్గా నేను ఏ స్టీల్ ప్లేట్లో పెట్టేయచ్చు, మరి నాకు అట్టాకుల ప్లేట్లు అంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. మళ్ళీ ప్లస్ కప్పులు కూడా పెడతాను. కస్టమర్ తినే ప్రతి ముద్ద ఆస్వాదించాలి. నాకు తెలిసి హైదరాబాద్లో నేనే పెడతానేమో కప్పులు పెట్టాల్సిన అవసరం లేదు, అందరూ రైస్ మీద కర్రీ చేసేస్తారు, కప్తో సహా ఇస్తారు. ఎందుకంటే వాటిగా చాలా కాస్ట్ అవుతుంది. తక్కువ మార్జిన్తో మేము బిజినెస్ చేస్తాం అన్నట్టు. ముందు టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. సో విన్నారు కదా, సతీష్ గారు చెప్పింది, నచ్చితేనే తినండి, లేకపోతే వెళ్ళిపోండి. అంత కాన్ఫిడెంట్, ఎందుకంటే వాళ్ళ వైఫే వండుతారు కాబట్టి నాకు అంత కాన్ఫిడెంట్ అని చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. మూసాపేట్ రోడ్లో కైత్లాపూర్ వెళ్తుంటే రెయిన్బో విస్టాస్ పక్కనే ఉంటుంది ఈ పొరిగింటి చేపల పులుసు. అండ్ ఇది ఇవాల్టి మంచి వార్త. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ సాయితో జ్యోతి, పల్లవి టీవీ. ముందు టేస్ట్ చూడండి, నచ్చితేనే తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి.